హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ డిష్ ఫర్ ది డే. డిష్ ఫర్ ది డేలో ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే రెసిపీ మినపగారెలు. మినపగారెలు క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఏ టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 1 కప్పు మినపగుళ్ళను తీసుకుని ఈ విధంగా వాటర్ వేసుకుని 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. అదేవిధంగా 1/4 కప్పు పిండి రవ్వను తీసుకుని 1 అరగంట సేపు నానబెట్టుకోవాలి. మనం నానబెట్టుకున్న మినపగుళ్ళను డ్రైన్ చేసి ఈ విధంగా రోట్లో వేసుకుని వాటితో పాటు సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకుని ఈ విధంగా రుబ్బుకోవాలి. మనం ఈ గారెల పిండిని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ టేస్ట్ బాగుంటాయని రోట్లో వేసుకొని రుబ్బుకుంటున్నాను. ఈ విధంగా పిండిని మెత్తగా రుబ్బుకోవాలి. గారెల పిండిని ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్నాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ముందు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ విధంగా బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని వాష్ చేసుకొని ఈ విధంగా గట్టిగా పిండుకొని ఈ పిండిలో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా ఇడ్లీ రవ్వ యాడ్ చేయడం వల్ల గారెలు మంచిగా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఈ టిప్ పాటిస్తే గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ని బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఇప్పుడు పాలిథిన్ కవర్ తీసుకుని దానికి వాటర్ని అప్లై చేసుకొని పిండిని రౌండ్ బౌల్లా చేసుకొని ఈ విధంగా గారె షేప్లో చేసుకొని ఇప్పుడు ఈ పిండిని హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి. మిగిలిన బ్యాటర్ను కూడా ఈ విధంగా గారెల్లా వేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గారెలు వేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గారెలను డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే గారెలు రెడీ అయిపోయాయి. ఈ విధంగా చేస్తే గారెలు హోటల్ స్టైల్లో వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ గారెలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.